హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నౌకరీ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేస్తే లైక్ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి ఎలా ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పేసి సో కంప్లీట్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఉంది, లైక్ హౌ ఆప్టిమైజింగ్ యువర్ నౌకరీ ప్రొఫైల్ ఇంక్రీజెస్ ఇంటర్వ్యూ కాల్స్. సో ఇంటర్వ్యూ కాల్స్ అనేవి ఎలా ఇంక్రీజ్ అవుతాయి మనం నౌకరీ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేయడం ద్వారా అని చెప్పేసి చూస్తే, సో ఇక్కడ ఏంటి లైక్ ఆప్టిమైజ్డ్ ప్రొఫైల్ అంటే ఏంటి, లైక్ మన ప్రొఫైల్లో లైక్ మంచి కీవర్డ్స్, సో కీవర్డ్ రిచ్ ఉండాలన్నమాట ప్రొఫైల్. సో ఏవైతే మనం జాబ్స్ అప్లై చేస్తూ ఉంటామో, సో ఏవైతే లైక్ రిలేటెడ్ స్కిల్స్ కానివ్వచ్చు అండ్ కీవర్డ్స్ కానివ్వచ్చు, సో అవన్నీ కూడా ప్రొఫైల్లో యూస్ చేయాలి, హైలైట్ చేయాలన్నమాట. అదేవిధంగా అప్డేటెడ్ రెజ్యూమ్, సో ఏవైనా కొత్త స్కిల్స్ నేర్చుకున్నా, ఏమైనా కొత్త సర్టిఫికేషన్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా, సో వాటితో అప్డేట్ చేస్తూ లైక్ అప్డేటెడ్ రెజ్యూమ్ మెయింటైన్ చేయడం. అండ్ హెడ్లైన్, సో హెడ్లైన్ కూడా ప్రొఫెషనల్గా ఉండాలి, రిలవెంట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేవి హైలైట్ చేయాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆప్టిమైజ్డ్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే హయ్యర్ సెర్చ్ ర్యాంకింగ్. సో మన ప్రొఫైల్ అనేది లైక్ రిక్రూటర్ సర్చెస్లో అపియర్ అవ్వడానికి హై ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. లైక్ బెటర్ విజిబిలిటీ ఇన్ నౌకరీ సర్చ్, బెటర్ విజిబిలిటీ అనేది దొరుకుతుంది మన ప్రొఫైల్కి. సో ఆప్టిమైజ్డ్ ప్రొఫైల్ ఉండడం వల్ల లైక్ విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రిక్రూటర్స్ ఫైండ్ యువర్ ప్రొఫైల్ మోర్ ఈజీలీ. సో హయ్యర్ సెర్చ్ ర్యాంకింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది, రిక్రూటర్స్ ఈజీగా మన ప్రొఫైల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు అండ్ ఫర్దర్గా కాంటాక్ట్ అవ్వడం కానివచ్చు, ఆపర్చునిటీస్ రావడం కానివచ్చు. సో అదంతా కూడా అయితే జరుగుతుంది. సో ఇంక్రీజ్డ్ రిక్రూటర్ వ్యూస్, సో హయ్యర్ సెర్చ్ ర్యాంకింగ్ వల్ల ఏమవుతుందంటే ఇంక్రీజ్డ్ రిక్రూటర్ వ్యూస్, సో మోర్ ప్రొఫైల్ క్లిక్స్ బై ఎంప్లాయర్స్. సో వాళ్ళ ఎంప్లాయర్స్ సర్చెస్లో మన ప్రొఫైల్ అనేది అపియర్ అవడం వల్ల ఏంటి, సో ఎక్కువ మంది ఎంప్లాయర్స్ మన ప్రొఫైల్ అనేది విజిట్ చేస్తారనమాట. సో మోర్ రిక్రూటర్ వ్యూ యువర్ డీటెయిల్ ప్రొఫైల్. సో మన ప్రొఫైల్ అనేది సో ఎక్కువ మంది రిక్రూటర్స్ లేదంటే ఎంప్లాయర్స్, సో ఎక్కువ మంది రిక్రూటర్స్ అయితే మన ప్రొఫైల్ని విజిట్ చేస్తారనమాట. సో అలా విజిట్ చేయడం వల్ల ఏంటి, సో కొంతమంది రిక్రూటర్స్ ఫర్దర్గా కాంటాక్ట్ అవుతారు అనమాట. లైక్ మెసేజ్ చేయడం కావచ్చు, ఈమెయిల్స్ కానీ కాల్స్ కానీ లైక్ ఫర్దర్గా రీచ్ అవుట్ అవుతారు రిగార్డింగ్ జాబ్ ఓపెనింగ్స్, ఇంటర్వ్యూ కాల్స్. సో ఆ విధంగా సో దానివల్ల ఏంటి మనకి మోర్ ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. సో ఏదైనా జాబ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం కానివచ్చు, సో ఫర్దర్గా ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్కి సెలెక్ట్ అవ్వడం కానివచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. లైక్ ఆప్టిమైజ్డ్ ప్రొఫైల్ ఉండడం వల్ల మనకి హై సెర్చ్ ర్యాంకింగ్స్ ఉంటాయి. సో దానివల్ల ఎక్కువ మంది రిక్రూటర్స్ సర్చెస్లో మన ప్రొఫైల్ విజిబుల్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు మనం కాంటాక్ట్ అవ్వడం, సో ఫర్దర్గా ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ రావడం. సో ఆ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో వై నౌకరీ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ మ్యాటర్స్, సో ఎందుకు మనం నౌకరీ ప్రొఫైల్ అనేది ఆప్టిమైజ్ చేయాలి అని చెప్పేసి చూస్తే, సో ఆల్రెడీ మనం ఇక్కడైతే బ్రీఫ్గా చూసాం అనమాట. లైక్ మోర్ ఇంటర్వ్యూ కాల్స్ రావడం కోసం లైక్ ఒక ఆప్టిమైజ్డ్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఫర్దర్గా నీట్గా చూస్తే, సో ఎలా ఆప్టిమైజ్ చేయాలి మనం, లైక్ అప్లోడింగ్ యువర్ రెజ్యూమ్ అలోన్ ఈస్ నాట్ ఎనఫ్. సో జస్ట్ ప్రొఫైల్లో రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే సరిపోదు అనమాట. సో రిక్రూటర్స్ ఏం చేస్తారు, క్యాండిడేట్స్ని సెర్చ్ చేస్తారనమాట యూజింగ్ ఫిల్టర్స్, లైక్ స్కిల్స్తో సెర్చ్ చేయడం కావచ్చు, ఎక్స్పీరియన్స్, అదేవిధంగా లొకేషన్, ఎడ్యుకేషన్ అండ్ కీవర్డ్స్. సో ఆ కీవర్డ్స్ అనేవి యూస్ చేసి ఫిల్టర్ చేస్తారనమాట. సో ఆ ఫిల్టర్స్ అనేవి యూస్ చేసి క్యాండిడేట్స్ని సెర్చ్ చేస్తారనమాట. సో ఇప్పుడు వాళ్ళు సెర్చ్ చేసిలో మన ప్రొఫైల్ అనేది లైక్ అపియర్ అవ్వాలి అంటే ఏం చేయాలి, లైక్ మనం ఆ కీవర్డ్స్ మన ప్రొఫైల్లో మెయింటైన్ చేయడం కావచ్చు. సో ఆ రిలవెంట్ స్కిల్స్ మన ప్రొఫైల్లో మెయింటైన్ చేస్తే, సో మన ప్రొఫైల్ అనేది లైక్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఉండడం వల్ల, ఆ స్కిల్స్ అనేవి మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళ సర్చెస్లో మన ప్రొఫైల్ అనేది అపియర్ అవుతుంది అనమాట. సో ఏ వెల్ ఆర్గనైజ్డ్ నౌకరీ ప్రొఫైల్ కెన్ ఇంప్రూవ్ యువర్ విజిబిలిటీ ఇన్ రిక్రూటర్స్ సర్చెస్. సో వెల్ ఆప్టిమైజ్డ్ నౌకరీ ప్రొఫైల్ వల్ల ఏమవుతుంది, రిక్రూటర్ సర్చెస్లో మన ప్రొఫైల్ విజిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఏంటి, ఎక్కువ మంది రిక్రూటర్స్ మన ప్రొఫైల్ని విజిట్ చేస్తారు. సో ప్రొఫైల్ వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో మ్యాచ్ యువర్ ప్రొఫైల్ విత్ రిలవెంట్ జాబ్ ఓపెనింగ్స్. సో రిలవెంట్ జాబ్ ఓపెనింగ్స్తో లైక్ ఏవైతే మనం జాబ్ ఓపెనింగ్స్కి ట్రై చేస్తూ ఉంటామో, సో రిలవెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్న స్కిల్స్, కీవర్డ్స్, సో వాటితో మన ప్రొఫైల్ని మ్యాచ్ చేయాలన్నమాట. అదేవిధంగా ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ రిసీవింగ్ ఇంటర్వ్యూ కాల్స్. సో వెల్ ఆప్టిమైజ్డ్ నౌకరీ ప్రొఫైల్ వల్ల ఏమవుతుంది, ఇంటర్వ్యూ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఏ కంప్లీట్ ప్రొఫైల్ హ్యాస్ ఏ మచ్ బెటర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ నోటీస్డ్ దాన్ అండ్ ఇన్కంప్లీట్ వన్. ఆబ్వియస్గా ఇన్కంప్లీట్ ప్రొఫైల్కి లైక్ ఏంటి, లెస్ విజిబిలిటీ ఉంటుంది అండ్ లెస్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటి, బెటర్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో కంప్లీట్ ఎవ్రీ ఇంపార్టెంట్ సెక్షన్.
సో ఏ సెక్షన్ కూడా మనమైతే ఇన్కంప్లీట్గా ఉంచకూడదు అనమాట. సో ఎవ్రీ ఇంపార్టెంట్ సెక్షన్ని కంప్లీట్ చేయాలి. లైక్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ నౌకరీ ప్రొఫైల్. సో మేక్ ష్యూర్ యువర్ ప్రొఫైల్ ఇంక్లూడ్స్ అప్డేటెడ్ రెజ్యూమ్. సో ఏదైనా రెజ్యూమ్లో మా అప్డేట్ చేయాలనుకున్నవి లైక్ అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. లైక్ ఒకటే రెజ్యూమ్ అన్ని జాబ్ ఆపర్చునిటీస్కి యూస్ చేయడం, అదేవిధంగా ఏవైనా స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ చేసిన, ప్రాజెక్ట్స్ చేసిన, సో అవన్నీ కూడా లైక్ రెజ్యూమ్లో మెన్షన్ చేసి, సో అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది నౌకరీ ప్రొఫైల్లో మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ప్రొఫెషనల్ హెడ్లైన్ కావచ్చు, టెక్నికల్ స్కిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్ డీటెయిల్స్, సో అవన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట. సర్టిఫికేషన్స్, అదేవిధంగా ప్రిఫర్డ్ జాబ్ రోల్ అండ్ లొకేషన్ అండ్ కరెంట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్రొఫెషనల్ వేలో అయితే మనం మెన్షన్ చేయాలి ప్రొఫైల్లో. సో కీప్ ఎవ్రీ సెక్షన్ యాక్యురేట్ అండ్ అప్డేటెడ్. సో ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా లైక్ యాక్యురేట్గా ఎవ్రీ సెక్షన్ అయితే అప్డేట్ చేయాలి. సో రిక్రూటర్స్ ప్రిఫర్ ప్రొఫైల్స్ దట్ క్లియర్లీ షోకేస్ ఏ క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్. సో రిక్రూటర్స్ ప్రొఫైల్ విజిట్ చేసినప్పుడు ఏంటి, లైక్ ఒక మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవ్వాలన్నమాట. సో క్లియర్గా మనం క్వాలిఫికేషన్స్, ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా షోకేస్ చేసుకోవడం వల్ల మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్దర్గా వాళ్ళు మనల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. సో ఇంప్రూవ్ యువర్ రిక్రూటర్ విజిబిలిటీ. సో రిక్రూటర్ విజిబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, ఫర్దర్గా ఇంటర్వ్యూ కాల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో లెస్ విజిబిలిటీ ఉంటే లెస్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో రిక్రూటర్ సర్చ్ నౌకరీ యూజింగ్ స్పెసిఫిక్ కీవర్డ్స్. సో వాళ్ళు ఏంటి, ర్యాండమ్గా క్యాండిడేట్స్ని అయితే కాంటాక్ట్ అవ్వరు అనమాట. సో వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవుతారు అంటే లైక్ ఏదైనా కీవర్డ్స్తో సెర్చ్ చేస్తారు, ఫిల్టర్ చేస్తారు. సో ఆ కీవర్డ్స్తో సెర్చ్ చేసినప్పుడు మన ప్రొఫైల్ అనేది వాళ్ళ సెర్చెస్లో అపియర్ అవ్వాలంటే ఏం చేయాలి, విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే సో రిలవెంట్ టెక్నికల్ స్కిల్స్ అనేవి యాడ్ చేయడం. సో ఆ టెక్నికల్ స్కిల్స్లో మనం కాన్ఫిడెంట్గా ఉండి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే సో న్యాచురల్గా ఆ స్కిల్స్ అనేవి లైక్ మన ప్రొఫైల్లో యాడ్ చేయడం. సో ఆ కీవర్డ్స్ అనేవి మెయింటైన్ చేయడం. అదేవిధంగా టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏదైతే మన ప్రాజెక్ట్స్లో యూజ్ చేసామో సో అవన్నీ మెన్షన్ చేయాలి క్లియర్గా. అదేవిధంగా ప్రొఫైల్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రిఫర్డ్ జాబ్ రోల్ కానీ లొకేషన్ కానీ కరెక్ట్గా మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఎనేబుల్ రిక్రూటర్ విజిబిలిటీ. సో కంపెనీస్ కెన్ డిస్కవర్ యువర్ ప్రొఫైల్. సో రిక్రూటర్ విజిబిలిటీ అనేది ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏంటంటే లైక్ కంపెనీస్ కెన్ డిస్కవర్ యువర్ ప్రొఫైల్. సో స్మాల్ ప్రొఫైల్ అప్డేట్స్ ఆల్సో హెల్ప్ కీప్ యువర్ ప్రొఫైల్ యాక్టివ్ అండ్ ఇంప్రూవ్ ఇట్స్ విజిబిలిటీ. సో చిన్న ప్రొఫైల్ అప్డేట్స్ కూడా ఏంటంటే లైక్ ప్రొఫైల్ని యాక్టివ్లో ఉంచడం అండ్ విజిబిలిటీ ఇంప్రూవ్ చేయడంలో అయితే హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఫైనల్ టిప్స్ ఏంటి అంటే లైక్ ఇంక్రీజ్ యువర్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్. సో ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే లైక్ లింక్డ్ఇన్ లైక్ నౌకరీ ప్రొఫైల్ అనేది ఆప్టిమైజ్ చేయాలన్నమాట. సో ఎలా ఆప్టిమైజ్ చేయాలంటే లైక్ అప్డేట్ యువర్ రెజ్యూమ్ వెన్ ఎవర్ యూ గెయిన్ ఏ న్యూ స్కిల్ ఆర్ సర్టిఫికేషన్. సో ఏదైనా న్యూ స్కిల్ నేర్చుకున్నా, సర్టిఫికేషన్ చేస్తున్నా, లేదంటే ఏదైనా ప్రాజెక్ట్స్ చేసినప్పుడు సో వాటిని లైక్ అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో యూజ్ రిలవెంట్ కీవర్డ్స్ న్యాచురల్లీ త్రూ అవుట్ యువర్ ప్రొఫైల్. సో లైక్ ఆ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో సో ఆ కీవర్డ్స్లో ఆ స్కిల్స్ కానివ్వచ్చు, సో ఏవైతే మనం కాన్ఫిడెంట్గా ఉంటాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందో సో ఆ స్కిల్స్ అన్నీ కూడా, ఆ కీవర్డ్స్ అన్నీ కూడా న్యాచురల్గా త్రూ అవుట్ అవర్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి అప్ టు డేట్ మెన్షన్ చేయాలన్నమాట. అదేవిధంగా అప్లై ఫర్ సూటబుల్ జాబ్స్ రెగ్యులర్లీ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ రిక్రూటర్స్. సో రిక్రూటర్సే కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి వెయిట్ చేయకుండా లైక్ సూటబుల్ జాబ్స్ అనేవి రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండాలి. సో రివ్యూ యువర్ ప్రొఫైల్ ఎవ్రీ ఫ్యూ వీక్స్ టు ఎన్ష్యూర్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఈస్ కరెంట్. సో అప్డేటెడ్గా ఉందా లేదా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది లైక్ ఫ్యూ వీక్స్ ఒకసారి ప్రొఫైల్ని అయితే రివ్యూ చేయాలన్నమాట. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది.
సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ వచ్చి కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22nd August 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.